దయచేసి ఇది గమనించగలరు. 21 జూన్ 2017 CDSL IPO 149 రూపీస్కి వచ్చింది. ఈవెన్ లిస్ట్ అయిన తర్వాత కూడా స్టాక్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అందుకని ఎవరు కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించేవారు కాదు. కానీ 2020 తర్వాత ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మల్టీ బ్యాగ్ 10 బ్యాగర్ రిటర్న్ చాలా షార్ట్ పీరియడ్లో డెలివర్ చేస్తుంది. ఆల్మోస్ట్ 2000 రూపీస్ స్టార్ట్ చేయి ఇప్పుడు మనకి 1600 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈ CDSL ఒక కాంపిటేటర్. ఇన్ఫ్యాక్ట్ CDSL కన్నా ముందు నుంచి ఈ బిజినెస్లో NSDL IPO అయితే మన ముందుకు వస్తుంది. వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే NSDL IPOని వీళ్ళు 46.6 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. వేరేస్ CDSL మనం ప్రెజెంట్ చూసినట్టయితే మార్కెట్లోని 66 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. సో మనకి వాల్యుయేషన్స్ పరంగా CDSLతో కంపేర్ చేసినట్టయితే చాలా చీప్గా కనబడుతుంది కదా. నిజంగానే చీపా లేకపోతే వీళ్ళు ఇలా అండర్ కోట్ చేయడానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి? ఈరోజు ఈ వీడియోలోని NSDL రిలేటెడ్గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వన్ స్టాప్ వీడియో ఫర్ యూ. NSDL రిలేటెడ్గా ఈవెన్ షార్ట్ టర్మ్కి కాదు లాంగ్ టర్మ్ పరంగా ఇన్వెస్ట్ చేయాలని కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. వీడియోని చివరికి చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ IPO నౌ. ఈ NSDL ఒక బిజినెస్ మోడల్ విషయంకి వచ్చారు. చాలామంది అనుకోవచ్చు నాకు CDSL ఒక బిజినెస్ మోడల్ తెలుసు, సో NSDL కూడా ఆల్మోస్ట్ పీరే కాబట్టి సేమే ఉంటుందని. నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. CDSL ఏదైతే డిపాజిటరీ సర్వీసెస్ ఆఫర్ చేస్తుందో NSDL కూడా అదే సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. బట్ డిపాజిటరీ సర్వీసెస్ నుంచి NSDLకి వచ్చే రెవెన్యూ ఎంతో తెలుసా? 43.55%. ఇది NSDLకి హైయెస్ట్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ కాదు. ఇంకొక సెగ్మెంట్ ఉన్నది. ఫస్ట్ డిపాజిటరీ సెగ్మెంట్ విషయంకి వచ్చారు. వీళ్ళకి యాన్యువల్ ఫీజ్, రిజిస్ట్రేషన్ ఫీజ్, కస్టోడియన్ ఫీజ్, ట్రాన్సాక్షన్ ఫీజ్, సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ ఫీజ్ ఇలాంటి వేరియస్ ఛార్జెస్ ద్వారా వీళ్ళు ఈ సెగ్మెంట్లో అయితే రెవెన్యూ సంపాదిస్తారు. వీళ్ళు హైయెస్ట్ రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసేది NSDL పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. వీళ్ళకి పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ద్వారానే 52.9% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. సో హైయెస్ట్ రెవెన్యూ వీళ్ళకి పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ నుంచి వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్ని జిఫే అని చెప్పి పిలుస్తారన్నమాట. అంటే చాలా ఫాస్ట్గా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. వీళ్ళు లాస్ట్ ఇయర్లోని ఏకంగా 16 లక్షల కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ మొబైల్ యాప్ ఏదైతే ఉన్నదో ఆ మొబైల్ యాప్ ద్వారానే 2 లక్షల పైన వీళ్ళ అకౌంట్స్ ఓపెన్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ నాకు పర్సనలీ నేను చూసిన వాటిలో మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చిన్న జరుగుతుండే చూడండి. వీళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్ చాలా ఫాస్ట్గా ఆఫర్ చేసే వల్ల ఎక్కువగా ఫ్రాడ్స్టర్స్ కూడా ఈ NSDL ఒక పేమెంట్స్ బ్యాంక్ని యూజ్ చేస్తుంటారు అన్నమాట. బట్ ఓకే, అది కొంచెం పార్ట్ పక్కన పెడితే బిజినెస్ పరంగా చూసినట్టయితే పేమెంట్స్ బ్యాంక్ ఒక బిజినెస్ ఏదైతే ఉన్నదో అది మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూట్ చేస్తుంది వీళ్ళకి. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి వీళ్ళకి చాలా మంచి గ్రోత్ కూడా వస్తుంది. ఇక్కడ వీళ్ళు మిగిలిన పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తాయో వీళ్ళు సిమిలర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్, మైక్రో ATMs ఇలాంటి వేరే సర్వీసెస్ ద్వారా ఏవైతే ఛార్జెస్ కలెక్ట్ చేస్తారో ఆ ఛార్జెస్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే వస్తున్నది. వీళ్ళ థర్డ్ సెగ్మెంట్ NDML. ఈ NDML పేరు మీరు KYC రిజిస్టర్ చేసేటప్పుడు వినే ఉంటారు. ఇక్కడ నుంచి వీళ్ళకి 7.05% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. వీళ్ళు సెబీతో, IRDAతో, RBIతో ముగ్గురితో టైఅప్ అయి ఉన్నారు. IRDAతో టైఅప్ ద్వారా ఇన్సూరెన్స్ రిపాజిటరీ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. సెబీతో రిజిస్ట్రేషన్ ద్వారా వీళ్ళు RTA అండ్ అలాగే KYC రిజిస్ట్రేషన్ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. RBIతో రిజిస్ట్రేషన్ ద్వారా వీళ్ళు పేమెంట్ అగ్రిగేటరీ సర్వీసెస్, KYC సర్వీసెస్ అండ్ UIDAI అదే ఆధార్ ద్వారా మనకి సబ్సిడీస్ ఏవైతే వస్తాయో ఆ సబ్సిడీస్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓవరాల్గా NSDL యొక్క రెవెన్యూస్ మనం చూసినట్లయితే ఈ 3 సెగ్మెంట్స్ నుంచి అయితే వీళ్ళకి రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. ఈ NSDL ఒక ప్రమోటర్స్ విషయంకి వచ్చరికి IDBI బ్యాంక్ 26.1% స్టేక్ హోల్డ్ చేస్తున్నట్టయితే NSE 24% స్టేక్ హోల్డ్ చేస్తుంది. HDFC బ్యాంక్ 7.95% స్టేక్ హోల్డ్ చేస్తుంది. UTI, డాష్ బ్యాంక్, SBI, సిటీ బ్యాంక్, HSBC, UBI, కెనరా బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ అన్ని కూడా మేజర్ స్టేక్ని అయితే హోల్డ్ చేస్తున్నాయి. ఈ కంపెనీ రిలేటెడ్ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పాలా, ఇది చాలా మంచి క్యాష్ జనరేటింగ్ బిజినెస్. వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో 200 కోట్ల పైన క్యాష్ ఉన్నది. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్, డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ అండ్ అసెట్ లైట్ బిజినెస్ మోడల్. నార్మల్లీ రీటైల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అంటే బిజినెస్ని రెగ్యులర్గా ట్రాక్ చేయలేని వాళ్ళు అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ లివరేజ్ అయిపోతుంది, ఇలాంటి రిస్కులు రిలేటెడ్గా ట్రాక్ చేయలేని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి ఇన్వెస్టర్స్ అందరికి కూడా నార్మల్లీ ఇలాంటి కంపెనీస్ చాలా మంచి కంపెనీస్ వాళ్ళ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవడం. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ అంటే కాంపిటేటర్స్ కూడా త్వరగా రాలేరు వీళ్ళకి. అండ్ అలాగే మనకి మోనోపోలీ, డ్యూఓపోలీ స్ట్రక్చర్స్ ఉండడం అండ్ వాళ్ళ బిజినెసెస్ కూడా మంచి క్యాష్ జనరేట్ చేసి ఆ క్యాష్ ద్వారా గ్రో అయ్యే బిజినెస్ అనమాట. సో మనకి డిఫాల్ట్ అంటే బిజినెస్ డిఫాల్ట్ అయిపోయి రిస్క్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. స్టాక్ వాలటాలిటీ అంటారా అది కామన్ నార్మల్ స్టాక్ మార్కెట్లో. బట్
డిఫాల్ట్ రిలేటెడ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్లీ రీటైల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎన్ఎస్డిఎల్ గురించి మాట్లాడలేదు, నార్మల్లీ అసెట్ లైట్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం తప్పకుండా స్టడీ చేయాలి అండ్ నచ్చినట్టయితే పోర్ట్ఫోలియోలో కూడా యాడ్ చేసుకోవాలి. నాకు కమింగ్ టు ఈ ఐపీఓ విషయంకి వచ్చేసరికి 30th June రోజున ఓపెన్ 1st August రోజున క్లోజ్ అవుతున్నది. ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹2 పర్ షేర్. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹760 నుంచి ₹800 మధ్యలో కోట్ చేస్తున్నారు. నార్మల్లీ చాలామంది కొత్త ఇన్వెస్టర్లు ఏంటంటే స్టాక్ ప్రైస్ ఆధారంగా ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉన్నది, ₹10 ఉంటే చీప్ ఉన్నదని ఆర్ 100లోని కానీ 1000లో ఉన్నదంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. నో, మన ప్రైస్ ఆధారంగా అలా డిసైడ్ అవ్వకూడదు, వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. నా కమ్యూనిటీ హైయర్ ప్రైస్ ఆధారంగా ఈ స్టాక్ లిస్ట్ అయినప్పుడు 16,000 crores మార్కెట్ క్యాప్లో అయితే లిస్ట్ అవుతున్నది. అండ్ మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 18 షేర్స్తో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్కి మనకి ₹14,400 పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఎన్ని లాట్స్ అప్లై చేయొచ్చు ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్కి 50%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 35% కోటా ఇచ్చారు. ఐఎమ్ షూర్ క్యూఏబీస్ దగ్గర నుంచి మనకు చాలా మంచి ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ రీటైల్ సైడ్ కూడా చాలా మంచి పార్టిసిపేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైనా కూడా ఈ ఐపీఓలో అప్లై చేయాలనుకున్నట్టయితే మనం ఒక్క లాట్ ఒకరి పేరు మీద అప్లై చేసినట్టయితే అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. సో మీరు ఒక్కరి పేరు మీద మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో మన మనీ పర్స్ ఛానల్ ద్వారా మీకు ఏదైనా వాల్యూ యాడ్ ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే ఛానల్లో ఒక రిఫరల్ లింక్స్ మీకు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకర్స్ ఒక రిఫరల్ లింక్స్ ఇవి. వీటి ద్వారా ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా వెళ్ళినా ఆర్ ఈ లింక్స్ ద్వారా వెళ్ళినా మీకైతే ఎటువంటి డిఫరెన్స్ రాదు, బట్ ఛానల్ సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. నాకు కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగానే చెప్పాను కదా, డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ ఇది. వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 2,000 కోట్ల ఈక్విటీ కనబడుతుంది. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 year డేటా ఏదైతే షేర్ చేశారో ఈ 3 year పీరియడ్లో వీళ్ళ రెవెన్యూస్లో మనకి 17.18% CAGR గ్రోత్ కనబడుతుంది. ఆపరేటింగ్ ఎబిటాలో 21.2% గ్రోత్ కనబడుతుంది. ఆపరేటింగ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 25 నుంచి 26% మధ్యలో వీళ్ళు మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి 20% CAGRలో మనకి ప్యాట్ గ్రోత్ కనబడుతుంది. ప్యాట్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి నెట్ ప్రాఫిట్కి చాలా మంచి కన్వర్షన్ కనబడుతుంది. ఈవెన్ ప్యాట్లో కూడా మనకి 21 నుంచి 22% మధ్యలో ప్యాట్ మార్జిన్స్ అయితే కనబడుతుంది. లాస్ట్ ఇయర్ యాక్చువల్ వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ ఏకంగా 24% అయితే ఇంక్రీజ్ అయినట్టుగా మనం చూడొచ్చు. నౌ ద డీల్ బ్రేకర్ డేటా కంపారిజన్ పార్ట్స్. ఈ కంపారిజన్ డేటా చూసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీరు ఐపీఓకి అప్లై చేస్తున్నారో లేదో మీ వ్యూ ఏదైతే ఉందో దాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్లో ఎక్కువ మంది ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారో లేదా అన్నది అయితే తెలుస్తుంది. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ నేను సిడిఎస్ఎల్ వర్సెస్ ఎన్ఎస్డిఎల్ కంపారిజన్ చూపిస్తాను. అండ్ అలాగే ఎన్ఎస్డిఎల్కి మేజర్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ద్వారా కదా. సో పేమెంట్ బ్యాంక్స్తో కంపారిజన్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎన్ఎస్డిఎల్ వర్సెస్ సిడిఎస్ఎల్ మనం కంపారిజన్ చూసినట్టయితే సిడిఎస్ఎల్ దగ్గర ఎవరెవరు బ్రోకర్స్ ఉన్నారు, డీపీస్ ఉన్నారు మనం చూసినట్టయితే మనకు ఆల్ న్యూ ఏజ్, అప్స్టాక్, జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, గ్రో, 5 పైసా, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఎస్బీఐ సెక్యూరిటీస్ ఇలాంటి వాళ్ళందరూ మనకు కనబడతారన్నమాట. ఈ పేర్లు చూడగానే చాలామంది పోస్ట్ కోవిడ్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకోవచ్చు ఇంక ఎన్ఎస్డిఎల్ దగ్గర ఎవరు మిగిలేరు అని చెప్పి. యాక్చువల్లీ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చాలా వరకు ఎన్ఎస్డిఎల్ దగ్గర అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిపాజిటరీ ఎవరైతే ఉన్నారో అది ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉన్నది. ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉన్నది. కోటక్ బ్యాంక్, కోటక్ సెక్యూరిటీస్, నోమా, షేర్ఖాన్ ఇలాంటి ట్రెడిషనల్ ఓల్డ్ ఏజ్డ్ బ్రోకర్స్ అండ్ డీపీస్ ఏవైతున్నాయో అవన్నీ ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉన్నట్టయితే మనకి న్యూ ఏజ్ చాలా వరకు బ్రోకర్స్ అండ్ డీపీస్ మనకి సిడిఎస్ఎల్ దగ్గర అయితే కనబడతారు. నెంబర్ ఆఫ్ ఇష్యూర్స్ అంటే కంపెనీస్ పరంగా మనం చూసినట్టయితే ఎన్ఎస్డిఎల్ దగ్గర 79,773 ఇష్యూర్స్ రిజిస్టర్ అయి ఉన్నట్టయితే మనకి సిడిఎస్ఎల్ దగ్గర 35,922 ఇష్యూర్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నారు. ఇందాక నేను కొన్ని టాప్ ప్లేయర్స్ యొక్క పేర్లు మెన్షన్ చేశాను కదా, బట్ ఓవరాల్గా నెంబర్స్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఒక రిజిస్ట్రేషన్ పరంగా చూసినట్టయితే ఎన్ఎస్డిఎల్ దగ్గర 294 డిపాజిటరీ పార్టిసిపెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నట్టయితే సిడిఎస్ఎల్ దగ్గర 574 డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నారు. అండ్ కమింగ్ టు డీమ్యాట్ అకౌంట్స్ విషయంకి వచ్చరికి ఎస్ ఆల్ న్యూ ఏజ్ బ్రోకర్స్ చాలా వరకు సిడిఎస్ఎల్ దగ్గర ఉన్నారు కాబట్టి డీమ్యాట్ అకౌంట్స్ పరంగా ఎన్ఎస్డిఎల్ కన్నా సిడిఎస్ఎల్ దగ్గర చాలా ఎక్కువ డీమ్యాట్ అకౌంట్స్ అయితే మనకు కనబడతాయి. సిడిఎస్ఎల్ దగ్గర 15.3 crore డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నట్టయితే ఎన్ఎస్డిఎల్ దగ్గర 3.9 crores డీమ్యాట్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ బ్రేకప్ చూపిస్తాను చూడండి. ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ డీమ్యాట్ అకౌంట్స్ పరంగా చూసినట్టయితే నో డౌట్ ఎన్ఎస్డిఎల్ కన్నా కూడా సిడిఎస్ఎల్ దగ్గర మనకి ఎక్కువ నెంబర్ కనబడుతుంది. ఆల్మోస్ట్ సిడిఎస్ఎల్ దగ్గర 15.3 crore డీమ్యాట్ అకౌంట్స్లో 15.23 crore డీమ్యాట్ అకౌంట్స్ మనకి ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ రిలేటెడ్ అకౌంట్సే. బట్ ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ విషయంకి వచ్చేసరికి
ఎన్ఎస్జిఎల్ ఇక్కడ లీడర్ అనమాట. ఎన్ఎస్జిఎల్ దగ్గర 1.8 lakh ఇన్స్టిట్యూషనల్ డిమాట్ అకౌంట్స్ ఉన్నట్టయితే సిడిఎస్ఎల్ దగ్గర అప్రాక్సిమేట్లీ 1 lakh డిమాట్ అకౌంట్స్ అయితే ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ సర్వీస్ సెంటర్స్ పరంగా మనం చూసినట్టయితే ఎన్ఎస్జిఎల్ దగ్గర 65,391 డిపాజిటరీ పార్టిసిపెంట్ సర్వీస్ సెంటర్స్ ఉన్నట్టయితే సిడిఎస్ఎల్ దగ్గర 18,908 సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ సిడిఎస్ఎల్తో కంపేర్ చేసినట్టయితే ఎన్ఎస్జిఎల్ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసెట్ అండర్ కస్టడీ నెంబర్లో కూడా మనకి సిడిఎస్ఎల్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళది చాలా చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. అండ్ దీని స్ప్లిట్ ఈక్విటీ ఎంత ఉన్నది, డెట్ ఎంత ఉన్నది, ఇద్దరి దగ్గర మీరు కంపారిజన్ ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. వీళ్ళ హైయెస్ట్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ఏవైతున్నాయి, అక్కడ మిగిలిన అదర్ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతున్నాయి వాటితో మనం కంపేర్ చేసి చూసామనుకోండి, బిగ్గెస్ట్ ఈజ్ ఇండియా పోస్ట్. ఎందుకంటే ఇండియా పోస్ట్ని ఎవరు బీట్ చేయడం చాలా కష్టం, లార్జ్ అన్నమాట. అండ్ మనకి చూసినట్టయితే కంపారిజన్లోని వీళ్ళు పొజిషన్ మనకి నెట్వర్క్ పరంగా అవచ్చు, రెవెన్యూ పరంగా అవచ్చు, ఆర్ఓఈ పరంగా అవచ్చు, మనకి 4th పొజిషన్లో కనబడుతుంటుంది అన్నమాట. ఇండియా పోస్ట్, ఎయిర్టెల్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, దెన్ మనకి ఎన్ఎస్జిఎల్ ఒక పేమెంట్స్ బ్యాంక్ అయితే మనకు కనబడుతుంది. కానీ యాక్చువల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గ్రోత్ పరంగా చూసినట్టయితే మాత్రం యాక్చువల్ వీళ్ళందరికన్నా కూడా హైయెస్ట్ గ్రోత్ ఎన్ఎస్జిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో మనకి క్లియర్లీ కనబడుతుంది. వీళ్ళ బ్రాంచ్ కౌంట్ చూసినట్టు మనకు ఓన్లీ 3 బ్రాంచెస్ కనబడుతుంది. దానివల్ల కాస్ట్ కూడా తగ్గుతుంది కదా ఆబ్వియస్లీ. కానీ అట్ ద సేమ్ టైం డిజిటల్లీ ఆఫర్ చేస్తూ కూడా ఈ సర్వీసెస్ని వీళ్ళు చాలా మంచి గ్రోత్ అయితే ఈ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు డెలివర్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు థర్డ్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ సెగ్మెంట్ ఎన్డిఎంఎల్లోని రిపాజిటరీ సర్వీసెస్ రిలేటెడ్ కంపారిజన్ అయితే ఉన్నది. కాకపోతే అక్కడి నుంచి పెద్దగా మనకి రెవెన్యూస్ రావట్లేదు కాబట్టి దాన్ని నేను ఎక్స్పాండ్ చేయదలుచుకోలేదు. మీరు ఎవరైనా కూడా చూడాలనుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇమేజెస్ చూపిస్తాను, పాజ్ చేసి చూడొచ్చు. మేజర్లీ మనం ఫోకస్ చేయాల్సిన పారామీటర్స్ ఏవైతున్నాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి వీళ్ళు లిస్టెడ్ పియర్స్ ఎవరైతే ఉన్నారో సిడిఎస్ఎల్ మాత్రమే కాకుండా పేమెంట్స్ బ్యాంక్ నుంచి కూడా వీళ్ళకి మేజర్ రెవెన్యూ వస్తుంది కాబట్టి పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే లిస్ట్ అయ్యాయో వాటితో కూడా కంపేర్ చేసి మీకు కొన్ని డేటా పాయింట్స్ అయితే చూపిస్తాను. ముందుగా మనం రెవెన్యూ గ్రోత్ పరంగా చూసినట్లయితే ఏదైతే 3 year డేటా మనకు ప్రొవైడ్ చేశారో ఆ 3 year డేటాలోని ఎన్ఎస్జిలో ఒక గ్రోత్ 17.88% అయినట్టయితే సిడిఎస్ఎల్ ఇదే పీరియడ్లోని 39.63% సిఏజీఆర్తో గ్రో అయింది. అండ్ పేమెంట్ బ్యాంక్స్లో మనకి ఫినో పేమెంట్స్ బ్యాంక్ చూసినట్టయితే 43.27% సిఏజీలో గ్రో అయింది. అండ్ పేటిఎం విషయంకి వచ్చారు మన నెగిటివ్ గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ఎబిటా గ్రోత్ విషయంకి వచ్చరికి ఎన్ఎస్జిఎల్ 21.2% సిఏజీలో గ్రో అయినట్టయితే వీళ్ళకన్నా బెటర్గా సిడిఎస్ఎల్ 39.86% సిఏజీలో గ్రో అయింది. ఫినో విషయంకి వచ్చరికి 22.55% సిఏజీలో గ్రోత్ డెలివర్ చేసినట్టయితే ఈవెన్ ప్యాట్ నెంబర్లో కూడా మనం చూసినట్టయితే సిడిఎస్ఎల్ ఎన్ఎస్జిఎల్ కన్నా బెటర్ గ్రోత్ నెంబర్ని అయితే డెలివర్ చేసింది. అండ్ మార్జిన్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఎన్ఎస్జిఎల్ ఒక మార్జిన్ 25.01% అయినట్టయితే సిడిఎస్ఎల్ ఒక మార్జిన్ ఏకంగా 57% ఎబిటా మార్జిన్. అండ్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ విషయంకి వచ్చరికి మనకి నెగిటివ్ మార్జిన్స్ అయితే కనబడుతున్నాయి ఆపరేటింగ్ ఎబిటా పరంగా. బట్ ప్యాట్ పరంగా మనం చూసామనుకోండి ఎన్ఎస్జిఎల్ది 22.9% ప్యాట్ మార్జిన్ మనకు కనబడుతున్నట్టయితే సిడిఎస్ఎల్ది ఏకంగా 49.73% ప్యాట్ మార్జిన్ మనకు కనబడుతుంది. ఫినో విషయంకి వచ్చరికి 68.42% ప్యాట్ మార్జిన్ కనబడుతుంది. నౌ ద డీల్ బ్రేకర్ వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి ఎన్ఎస్జిఎల్ ఐపీఓని వీళ్ళు కోట్ చేసిన వాల్యుయేషన్ 46.6 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో కోట్ చేస్తున్నారు. వేరే సిడిఎస్ఎల్ 66.1 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో కోట్ అవుతుంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ విషయంకి వచ్చేసరికి 24.6 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. ప్రైస్ టు బుక్, ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్స్ కూడా మీరు ఇక్కడ కంపారిజన్ చూడొచ్చు. మనకి యాక్చువల్ సిడిఎస్ఎల్తో కంపేర్ చేసినట్టయితే ఎన్ఎస్జిఎల్ యాక్చువల్లీ కొంచెం తక్కువ వాల్యుయేషన్లో కోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఓకే చీప్ అయితే కాదు. ఎందుకు నేను చీప్ కాదన్నానంటే మార్జిన్స్ పరంగా చూడండి, గ్రోత్ పరంగా చూడండి, రిటర్న్ రేషియోస్ పరంగా చూడండి, మనకి ఎన్ఎస్జిఎల్ కన్నా కూడా సిడిఎస్ఎల్ యొక్క నెంబర్స్ చాలా బెటర్గా కనబడతాయి అన్నమాట. సో వాల్యుయేషన్స్ చీప్ కాదు, కానీ అలానే ఇగ్నోర్ కొట్టేయాల్సిన స్టాక్ అంటే నో, అలా కూడా చెప్పను. ఎందుకంటే దిస్ ఈజ్ అ హెల్దీ బిజినెస్. నార్మలీ ఇలాంటి బిజినెస్లు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్స్, షార్ట్ టర్మ్లోని మ్యాజిక్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా వరకు మనకి కొన్ని కంపెనీస్ లిస్ట్ అవ్వగానే సడన్గా మ్యాజికల్ గ్రోత్ చూపిస్తే చూడండి, అలాంటి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇలాంటి కంపెనీస్ ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ కన్నా కూడా కన్సిస్టెంట్ కాంపౌండర్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో, మనకి ఆ లాంగ్ టర్మ్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దానికి ఫిట్ అయ్యే స్టాక్స్ అన్నమాట ఇవి. ఇన్ఫ్యాక్ట్ మనకి మార్కెట్స్ బాగా కరెక్ట్ అవుతాయి చూడండి, వేరే ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల కరెక్ట్ అవుతాయి చూడండి, అలాంటి టైంలో మనం బ్లైండ్గా బై చేయాల్సిన స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఇలాంటి స్టాక్స్. ఎందుకంటే ఇవి క్యాష్ జనరేటింగ్ బిజినెస్లు. సో స్టాక్స్ బాగా కరెక్ట్ అయితే మనకు చాలా చీప్గా కూడా దొరుకుతాయి కదా. సో ఇది ఎనర్జీ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. నాకైతే ఐ లైక్ దిస్ బిజినెస్. నార్మల్లీ మీకు తెలుసు కోవిడ్ టైం నుంచి చెప్తూ వస్తున్నాను, అసెట్ లైట్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఐ పర్సనల్ లైక్ సచ్ బిజినెసెస్. ఎందుకంటే ఇవి మనకి డిఫాల్ట్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్ రీటైల్ ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెసెస్ ఇవి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే ఇప్పటివరకు వీడియోని నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ
తాతాపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.